హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాం? ఒక పురాణ కథ. ఎప్పుడో ఒకప్పుడు అసుర రాజు హిరణ్యకశిపుడు అనేవాడు ఉండేవాడు. అతను చాలా గర్విష్టి. తనకంటే గొప్పవాడు ఎవరూ లేరని భావించేవాడు. దేవుళ్లను దూషించేవాడు. ముఖ్యంగా విష్ణుమూర్తిని అస్సలు ఒప్పుకోలేదు. కానీ అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం చిన్నప్పటి నుంచే విష్ణు భక్తుడు. రోజు నారాయణ నారాయణ అని జపించేవాడు. అది చూసి హిరణ్యకశిపుడు కోపంతో ఊగిపోయేవాడు. తన మాట వినకపోవడంతో ప్రహ్లాదుడిని చాలాసార్లు శిక్షించాడు. అగ్నిలో వేయించాడు, పర్వతం మీద నుంచి తోశాడు, విషం ఇచ్చాడు. కానీ ప్రతిసారి విష్ణుమూర్తి కృపతో ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. హోళిక కథ. హిరణ్యకశిపుడికి ఒక చెల్లెలు ఉండేది, హోళిక. ఆమెకు ఒక వరం ఉండేది, అగ్నిలో కాలిపోకుండా ఉండే శక్తి. హిరణ్యకశిపుడు ఆలోచించాడు. హోళిక ప్రహ్లాదుడిని మోసుకుని అగ్నిలో కూర్చుంటే అతను కాలిపోతాడు. అలా హోళిక ప్రహ్లాదుడిని మోసుకుని అగ్నిలో కూర్చుంది. కానీ నిజమైన భక్తి ముందు దురుద్దేశం నిలవలేదు. విష్ణుమూర్తి కృపతో ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. హోళిక మాత్రం అగ్నిలో దహించబడింది. హోలీ పండగ ప్రారంభం. ఆ రోజు నుండి చెడు మీద మంచి విజయం సాధించిన రోజుగా ప్రజలు గుర్తించుకున్నారు. హోళిక దహనం జరిగిన రోజున హోళిక దహన్ జరుపుకుంటారు. తర్వాతి రోజు రంగులతో ఆనందంగా పండగ చేసుకుంటారు. అదే హోలీ. ఈ కథ మనసుకు చెప్పే సందేశం: అహంకారం ఎప్పుడు నిలవదు. నిజమైన భక్తి, సత్యం ఎప్పుడు గెలుస్తాయి. చెడుపై మంచి విజయం సాధిస్తుంది. అందుకే హోలీ అనేది కేవలం రంగు పండగ కాదు, సత్యం గెలిచిన రోజు గుర్తుగా జరుపుకునే పండగ. హ్యాపీ హోలీ అందరికీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మొదటిసారిగా చూస్తున్నట్టయితే ఎవరికైనా నా స్టోరీ నచ్చినట్లయితే మాత్రం కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.